హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే 'ధురంధర్ ద రివెంజ్' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా ఎవరైనా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. 'ధురంధర్ 2' మూవీ మీద నాకైతే చాలా అంచనాలున్నాయి. ఎందుకంటే 'ధురంధర్ 1' అలా క్రియేట్ చేసింది. మరి తెలుగు షోస్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. హిందీలో చూడడం జరిగింది. మూవీలో 'రణ్వీర్ సింగ్' ఎంట్రీ అయితే వేరే లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. 'హంజా అలీ' ఎందుకు పాకిస్తాన్‌కి వెళ్ళడం జరిగింది? చనిపోవాలనుకున్న మనిషిని ఎందుకు మోటివేట్ చేసి పాకిస్తాన్ పంపించారు? ఇండియన్ స్పైగా 'రణ్వీర్ సింగ్' ఎలా జాయిన్ అయ్యాడు? దాని గురించి ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో చాలా బాగా చూపించారు. మూవీ అయితే రెహమాన్ డకెట్ చనిపోయిన తర్వాత నుంచి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ 'రణ్వీర్ సింగ్' అయితే మామూలు ఎలివేషన్ పడలేదు. తన కెరియర్‌లో ఇదే బెస్ట్ ఎలివేషన్‌గా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ దగ్గర అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూవీ సెకండ్ హాఫ్‌లో వేరే కొత్త ప్లాట్ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. హీరో, హీరోయిన్ మధ్య ఒక సెకండ్ హాఫ్‌లో ఒక మంచి సీన్ వస్తుంది. ఆ సీన్ అయితే చాలా బాగుంది. ఫ్రీ క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంది. అది కూడా చాలా బాగుంది. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మూవీ అంతా రక్తపాతం మరీ పార్ట్ 1 కంటే చాలా ఘోరంగా, దారుణంగా ఉంది. ఎందుకంటే తర్వాత కూడా కొన్ని సీన్స్ అయితే షూట్ చేశారంటున్నారు. సో, పార్ట్ 1 తర్వాత కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారని చెప్పవచ్చు. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా దీనిలో సగం ఉంటే చాలు అనుకున్నా. కానీ దానికి డబుల్ ఉంది. మూవీ అయితే వర్త్ వాచ్ అని చెప్పుకోవచ్చు. మూవీ కంప్లీట్ అయ్యాక లాస్ట్‌లో అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది. మూవీ అయిపోయిందని వెంటనే వెళ్ళిపోకండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మరీ పార్ట్ 1లో ఉన్నంత మ్యూజిక్ అయితే లేదు కానీ పర్లేదు, బానే ఉంది. మూవీ పార్ట్ 1 కంటే మించి ఉందా అంటే అలా అయితే నాకేమనిపించలేదు. బట్ పార్ట్ 1 అయితే మ్యాచ్ చేసింది. మూవీ అయితే చాలా బాగుంది. నాకు మూవీలో నెగెటివ్ అనిపించింది ఏందంటే రన్ టైమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది కొంచెం లెంత్ అనిపించింది నాకు. కొన్ని సీన్స్ అయితే లాగ్ అనిపించిన ఫీలింగ్ అయితే ఉంది. అలాగే వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది. ఫ్యామిలీతో చూస్తారంటే మీ ఇష్టం. ఇక డైరెక్టర్ ఆదిత్య దార్ గురించి చెప్పుకోవాల్సొస్తే తను ఏదైతే అనుకున్నాడో దాన్ని కరెక్ట్‌గా అయితే స్క్రీన్ పైన ప్రెజెంట్ చేశాడు. చాలా బాగా వర్క్ చేశాడు. పార్ట్ 1 తర్వాత వచ్చిన అంచనాలనైతే అందుకున్నాడు. మూవీనైతే చాలా బాగా తీశాడు. చాలా గట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి. అదే విధంగా ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలంటే వెంటనే మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వీడియోనైతే లైక్ చేయండి.